విశాఖ వన్డే టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. శనివారం విశాఖలో భారత్ దక్షిణాఫ్రికా 3వ వన్డే జరగనుంది. నవంబర్ 28 వరకు జరిగిన తొలి విడత టికెట్ల అమ్మకాల్లో కూడా స్పందన లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో అయితే కోహ్లీ సెంచరీతో డిమాండ్ పెరిగిపోయిందనే చెప్పాలి. రాయ్పూర్లో రెండో వన్డేలో 102 పరుగులు చేయడంతో విశాఖ మ్యాచ్కు మరింత క్రేజ్ పెరిగింది. కోహ్లీకి విశాఖలోని మంచి రికార్డులే. విశాఖలో 7 మ్యాచ్లు ఆడి 587 రన్స్ చేసిన కోహ్లీ వచ్చేసి ఇందులో 3 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు చేశారు. మొదటి నవంబర్ 28న ఆన్లైన్లో టికెట్లు విక్రయించాయి. తరువాత ఆఫ్లైన్లో వచ్చేసి టికెట్ల విక్రయాల కోసం కౌంటర్లు అయితే ఓపెన్ చేశారు. కోహ్లీ సెంచరీ తర్వాత నిమిషాల్లోనే టికెట్లు అన్నీ కూడా విక్రయించాయనే చెప్పాలి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ అందిస్తారు. చెప్పండి రమేష్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విశాఖ గ్రౌండ్ లో వచ్చేది కీలకమైన మ్యాచ్ అనే చెప్పాలి. సో టికెట్స్ ఎలా సేల్ అవుతున్నాయి? ముందుగా ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖలో జరుగుతున్న 3వ వన్డే అయితే నిర్ణయాత్మకమైన వన్డే అని చెప్పవచ్చు. అయితే ఈ గడిచిన 2 మ్యాచ్ల్లోనూ కూడా భారత్ 350 దాటి 300 దాటి స్కోరు చేసినప్పటికీ దాన్ని రక్షించుకోవడంలో కొంత అలసత్వం ప్రదర్శించారని చెప్పాలి. ఒక రక పిచ్ కూడా సహకరించలేదు. ఒక పక్క బ్యాట్స్మెన్లు కూడా మొదటి వన్డే నెగ్గినప్పటికీ రెండో వన్డేలోని దాని మీద ఎక్కువ స్కోర్ చేసినా సరే దాన్ని కాపాడుకోలేకపోయింది. అయితే నిర్ణయాత్మకమైన ఈ 3వ వన్డే టైటిల్ వన్డేలోని ఎవరు విజేతను తేల్చేయాల్సిందే. అయితే ఇప్పటికీ విశాఖలో అయితే భారత టీముకి అయితే మంచి రికార్డే ఉంది. ఇదే విశాఖ స్టేడియంను ఒక రకంగా చూసుకుంటే బ్యాటింగ్ పిచ్ అని కూడా చెప్పాలి. ఈ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే పరుగుల వరద మరొకసారి 300 దాటే స్కోర్ దాటే అవకాశం ఉంది. అయితే మొదటి ఎవరు టాస్ కూడా దీని మీద కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. టాస్ కీలకం కానుంది. అయితే ఇప్పటి వరకు మనం వరుసగా 20 ఈ మ్యాచ్ల్లో కూడా టాస్ ఓడిపోవడంతో ఈసారి టాస్ ప్రభావం కూడా చూపించబోతుంది. తొలిగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు చూస్తే చేజింగ్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చేజింగ్ కనుక భారత్ కి వచ్చినట్టయితే ఇది కలిసి వచ్చే అంశం అని చెప్పాలి విశాఖలోనే. అయితే ఇక్కడే మనం చూసుకున్నట్టయితే ఇదే స్టేడియంలోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ స్టేడియంలోనే ఒక్కసారిగా 195 రన్స్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన పరిస్థితులు ఇప్పటికీ వీళ్ళు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రోహిత్ శర్మ, అదేవిధంగా స్టార్ యువరాజు వంటి బ్యాట్స్మెన్లు కూడా విశాఖలోని ప్రేక్షకులు ఆనందించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయనకి. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్లో టికెట్లు అయితే వెంటనే అమ్ముడుపోయాయని తెలుస్తుంది. మరి ఇప్పుడు తర్వాత ఆఫ్లైన్లో వచ్చేసి కౌంటర్స్ పెట్టినప్పటికీ కూడా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. దీనికి ఏంటి మరి ప్రైజెస్ ఏమైనా అనుకూలించలేదంటారా? రీజన్ ఏంటి? అంటే దీనికి వస్తే ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ విషయం అయితే ఈ మ్యాచ్ 1-1తో సమం కావడంతో ఒక్కసారిగా ఈ ఆఫ్లైన్ టికెట్ల క్రేజ్ అయితే అమాంతం పెరిగిందని చెప్పాలి. మనం గతంలో చూస్తుంటే తొలి ఈ వన్డే మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు అటు రోహిత్ కోహ్లీ మీద అభిమానులకు ఎటువంటి అంచనా లేదు. ఇది రాణిస్తారా రాణించలేరా, 2027 ప్రపంచ కప్ కోసం వీళ్ళు ఇదే ఫామ్ కొనసాగిస్తారని సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తొలి వన్డేలోనైతే ఇరువురు సీనియర్లు తమ బ్యాట్కి పదును పెట్టారు. అయితే సెంచరీ తన హాఫ్ సెంచరీతో ఆగిపోయిన కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సరిపెట్టుకోగా విరాట్ కోహ్లీ అయితే మరొకసారి సెంచరీ చేసిన చూస్తూ కూడా అదేవిధంగా రెండో వన్డేలో కూడా 102 స్కోర్ తోటి సెంచరీ చేశారు. ఇది 3వ వన్డేతో ఒక్కసారిగా అభిమానులు అయితే ప్రధానంగా కోహ్లీ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కోహ్లీ మరొకసారి సెంచరీ చేస్తారు. ఇది బ్యాటింగ్ అనుమైన పిచ్. విశాఖలో కూడా నిర్ణయాత్మక వన్డే కావడంతో అటు క్రీడా అభిమానుల్లోని ఇప్పుడు ప్రత్యేకించి కోహ్లీ అభిమానుల్లో కూడా దీని మీద క్రేజ్ పెరిగింది. దీనికి నేపథ్యంలోని ఆఫ్లైన్లోనే అంతగా ఆసక్తి చూపించని క్రీడాభిమానులు ఆఫ్లైన్లోకి వచ్చినప్పటికీ టికెట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఇక్కడ ప్రైజ్ అయితే సమస్య కాదు, ఎంతైనా ఇచ్చుకుని దీని మీద ఉన్న ఇప్పుడు ఒక్కసారిగా క్రేజ్ పెరగడంతో దీన్ని కూడా బ్లాక్ మార్కెట్లో కొంతమంది క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రకంగా దీన్ని అరికెట్టి నిజమైన క్రీడాభిమానులకి ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించేందుకైతే చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ సిపి సత్రాగించి కూడా అక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. మ్యాచ్ సంబంధించి భద్రతా ఏర్పడటం కూడా వాళ్ళ పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే తుఫాన్ ఇదితో మరి ఏమైనా మ్యాచ్కి ఎటువంటి ప్రభావం ఏమైనా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అయితే ఒక్కసారిగా అయితే ఈ మ్యాచ్ కోసము హోరాహోరీగా ఒక విశాఖ క్రీడామానులు కాదు యావత్ క్రీడామానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వన్డే సిరీస్ ని ఎలాగైనా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ని కైవసం చేసుకోవాలని ఎలాగైనా పట్టుదలతో ఇటు క్రీడాకారులు కూడా ఒక రకంగా చూసుకుంటే బౌలింగ్ విభాగంలో కూడా కొంత వెనకబడినట్టే ఉన్నారు. ఇది ఇక్కడ మనం చూసుకుంటే పిచ్చి సహకరించడం తేమగా ఉన్న ఈ తుఫాన్ నేపథ్యంలోని కొంత
తడి వాతావరణం ఉన్నప్పటికీ మ్యాచ్ కి అంతరాయం కలిగే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఇంకా సజావుగా సాగితే 5వ తారీఖు నాటికి మ్యాచ్ మాత్రం పూర్తిగా సాగే అవకాశం అయితే ఉంది. దీని నేపథ్యంలో అనుకోకుండా వర్షం పడి ఆటంకం కూర్చో తప్ప అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లెట్టు అని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనట్టుగా ప్రస్తుతానికైతే దీనికైతే వానగండం ముప్పు లేనట్టే అని తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే పిచ్ ఏ విధంగా రెడీ చేస్తున్నారంటారు, ఎలా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి? పిచ్ అయితే మనం గతంలో చూసుకుంటే ఏసీఏ విసిఏ వైఎస్ఆర్ స్టేడియం అయితే బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ అనే మనం గత మ్యాచ్లు బట్టి మనకి తెలిసిన అంశము. ఈ బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ మీద పరుగులు పారే అవకాశం అయితే ఉంది. అయితే ఇది కూడా నిర్ణయాత్మక 3వ వన్డే కాడ ఉంటుంది. ఇటు రెండు వైపులా కూడా బ్యాట్స్మెన్లు మంచి జోరు మీద ఉన్న నేపథ్యంలోని ఇక్కడ జరిగే ఈ మ్యాచ్ తొలి బ్యాటింగ్ అయినా కానీ చేజింగ్ అయినా సరే ఎందులోని కూడా తగ్గేదిలే అన్న విధంగా ఇరు జట్ల బ్యాట్స్మెన్లు కూడా పరుగుల వరద పాటిస్తారని చెప్పాలి. అయితే ఇది ఒక రకంగా బౌలర్లకి ఇబ్బందికర వాతావరణమే. టెక్నికల్ గా బౌలింగ్ చేసిన స్లో బౌలింగ్ పడిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ వికెట్ దక్కే అవకాశం అయితే కనబడుతుంది. ఈ స్విమ్మర్లకు తర్వాత పేసర్లకు కూడా ఇది కొంత సహకరించినా సరే వికెట్లు అయితే అంతగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే పిచ్ మాత్రం బ్యాటింగ్ కి అనుకూలంగా ఉందని చెప్పాలి. రైట్, మరి ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఫైనల్ గా అంటే విశాఖ తీరంలోనైతే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో చూసుకుంటే భారత్ కి ఇండియా టీమ్ కి మాత్రము మంచి రికార్డు ఉందని చెప్పాలి. ఈ రికార్డులు కొనసాగిస్తూ ఇక్కడ మద్దతు కూడా అధికంగా క్రికెట్ ప్రేమిలకు ఉంటుంది. అదే రకంగా ఫామ్ లోకి సరైన సమయంలో ఫామ్ లోకి విరాట్ కోహ్లీ రావడము, అదే విధంగా మిగతా బ్యాట్స్మెన్లు కూడా సహకరించడం. అయితే ఈ రోజు చూస్తుంటే రోహిత్ కూడా అతనితో జత కట్టి ఇద్దరు వీరవాదం చేసి భారీ స్కోర్ భారత్ను తీసుకెళ్తారని చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ అవకాశాలు మాత్రం 40-60% రేషియోలో ఉంటుంది. మహా అయితే 60% భారతే గెలిచే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలోని మిగతా బ్యాట్స్మెన్లు బౌలర్లు కూడా ఫామ్ లోకి అందిపుచ్చుకుంటే మాత్రం ఇక్కడ విజయం అయితే నల్లేరు మీద నడకని చెప్పాలి భారత్కి. రైట్, థ్యాంక్ యూ రమేష్. చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖ వన్డే టికెట్లు అయితే హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయని చెప్పాలి. శనివారం విశాఖలో భారత్ దక్షిణాఫ్రికా 3వ వన్డే జరగనుంది. నవంబర్ 28 వరకు కూడా జరిగిన తొలి విడత టికెట్లు అమ్మకాల్లో చూసుకుంటే స్పందన లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు అయితే తెలిపారు. ఇటు రాంచీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో డిమాండ్ అయితే పెరిగిపోయింది. రాయ్పూర్లో 2వ వన్డేలో కూడా 102 పరుగులు చేయడంతో ఇటు విశాఖ మ్యాచ్కి అయితే మరింత క్రేజ్ పెరిగిపోయిందని చెప్పాలి. ఇటు కోహ్లీకి విశాఖలోనూ మంచి రికార్డులే ఉన్నాయి. ఇక విశాఖలో 7 మ్యాచ్లు ఆడి 587 రన్స్ చేసి ఇక కోహ్లీ అయితే క్రేజ్ పెంచింది. ఇక ప్రస్తుతం టికెట్ల డిమాండ్కి అయితే కేవలం కోహ్లీ క్రేజ్ అనే చెప్పాలి. ఇక ఇందులో 3 సెంచరీలు మరియు 2 హాఫ్ సెంచరీలు అయితే చేశారు. ఇక మొదట నవంబర్ 28న ఆన్లైన్లో టికెట్లు బాగా సేల్ అయిపోయాయి. ఇక తర్వాత ఏదైతే ఆఫ్లైన్లో టికెట్లు సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక కోహ్లీ సెంచరీ తర్వాత కూడా నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా విక్రయించాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం మ్యాచ్లో అయితే 40-60 రేషియో కనిపిస్తుంది. ఇక 60% కూడా మొత్తం భారత్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి.